ఊరుకోడు. నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో వాడు ఎవడైనా సరే, నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువైనా సరే, వాంతో నా తండ్రి మాట్లాడతాడు. నీకు చేతగాంది ఆయనకి చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొర విశ్వాసంతోనా, లేకపోతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు, ఆగు. ఏది ఆగు? ఆగితే ఉంది. ఎంత? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం. అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం, చేస్తాడో లేదు అన్నావా పోయిద్ది. ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేశా, మరి ఇక ఆయన ఇష్టం, మరి ఇక ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా పోయిందే. అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలం ముందు ఆయన సహాయం చేస్తాడు. నాకు కన్ఫర్మ్. రిపోర్ట్ రాసేసా.